చేస్తాడని మనం కలగంటే ఈ కుర్రోడు కక్ష సాధింపులు, పోతే దౌర్జన్యాలు, దాడులు, మొత్తం లూటీలు, రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడని స్పష్టమైన తీర్పు ఇచ్చారు లాస్ట్ ఇయర్ June 4th. కాబట్టి ప్రాయచిత్త దినోత్సవం జరుపుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. రెండోది, మేము సంక్షేమ కార్యక్రమాలకు ఎందుకు తిల్లోదకాలు ఇస్తామండి? మా పార్టీ ఆశయమే నందమూరి తారక రామారావు గారు 82 మార్చి 29 పార్టీ ప్రవేశపెట్టినప్పుడు ప్రజలకి అటు సంక్షేమం ఇటు అభివృద్ధి మాకు 2 కళ్ళని మేము సమతూకంగా పరిపాలిస్తామని చెప్పాం. అదే వరుసలో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ వస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మేము వాటిని రద్దేం చేయలేదే. పోతే మేము ఇచ్చిన సూపర్ 6 పథకాల హామీ కూడా అన్ని నెరవేర్చుకుంటూ 1 by 1 వస్తున్నాం. రేపు తల్లికి వందనం ఒకటి, పోతే మా సుఖీభవ, అన్నదాత సుఖీభవ, ఈ 2 పథకాలు దగ్గరకు వచ్చే రేపు 12 లోపు ప్రవేశపెట్టాలనే ఉద్దేశం ఉంది. అదే విధంగా ఆగస్టు 15కి ఉచిత బస్సు ప్రయాణ పథకం నేను ముందుగా చెప్పాను. అదే విధంగా ఇంకేముందండి, ఇంకా గతంలో మేము నిరుద్యోగ భృతి కార్డు ఇచ్చున్నాం. ఇది 2014-19లో కొంత. అదే విధంగా నిరుద్యోగ వృత్తి ప్రకటన అవుతుంది మాది. అది కూడా చెయ్యాలంటే అన్ని 5 సంవత్సరాలు ప్రజలు ఎన్నుకున్నారు, మేము చేస్తామని చెప్పాము, అది కరెక్టే. మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఎవరన్నా అమలు చేయగలరా? అంతకుముందు ప్రభుత్వం లోటుపాట్లన్నీ సమీక్షించుకోవాలా? అదే విధంగా అంతకుముందు ప్రభుత్వం చేసిన అప్పులు, దాని వడ్డీలు, అదే విధంగా పోతే ఇచ్చిన హామీలు అన్నిటిని సమీక్షించుకోవడానికి ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ పోలవరం ప్రాజెక్టు విషయంలో ముందడుగు పడింది. చకచక పనులు జోరందుకుంటున్నాయి. మరో పక్క అమరావతి నిర్మాణం, భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రంగా అంధకారంలో ఉన్నది మనమే. అక్షర క్రమంలో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు అంధకారంలో ఉంది. రాజధాని లేదు, సెల్ఫ్ రిలయన్స్ ప్రాజెక్ట్ లేదు. మరి వీటన్నిటి మీద దృష్టి పెట్టారు. పోతే రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే, అన్ని ఒక్కరోజు పూర్తి కావు. ఇప్పుడు రోమ్ నగరం నిర్మించింది ఒక్క రోజులే కాదు. హైదరాబాద్ ఇందాక మన అనలిస్ట్ పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పినట్లు అదే 500 సంవత్సరాల సుమారు కులీ కుతుబ్షాల నుంచి నిర్మితమైన భాగమతి దేవి పేరుతో భాగ్యనగరం అది. మరి ఆ రాజులు పరిపాలించారు. ఆ తర్వాత ఆసఫ్-జాహీ వంశీయులు, పోతే నిజాం నవాబులు వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మంది 48 సెప్టెంబర్ 17 తర్వాత సర్దార్ పటేల్ చర్యతో అది స్వతంత్రంగా ఏర్పడి ఆ తర్వాత బుర్గుల రామకృష్ణరావు నేతృత్వంలో మంత్రివర్గం ఏర్పడి ఆయన విశాలాంధ్ర కోసం తన మంత్రి పదవిని తృణంగా త్యజించి తెలుగు జాతి అంతా ఒకటిగా ఉండాలనుకొని ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి పదవిని త్యజించినటువంటి చరిత్ర ఉన్నటువంటి నగరం అది. హిందూ ముస్లిం ఐక్యతకు పాటుపడే నగరం. ఈ నగరానికి పెద్ద చరిత్ర ఉంది, ఇక్కడ పెద్ద సంస్కృతి ఉంది. అంటే అట్లాగా ఇంత చరిత్ర ఉన్నటువంటి నగరం ఇట్లా ఇన్ని సంవత్సరాల నుంచి డెవలప్ అయితే కేవలం బాబు గారికి మాత్రమే ఆ మొత్తం క్రెడిట్స్ అన్ని కట్టబెడుతున్నారు టీడీపీ వాళ్ళు, టీడీపీ మీడియా అనేది విమర్శ. ఎవరు చెప్పారండి? ఆధునిక భారతంలో నేను పరిపాలనకు వచ్చిన తర్వాత ఒక ఉపాధి అంటే పాత సాంప్రదాయబద్ధంగా ఏదో ఎవరు పట్టించుకోకపోయినా కాలం అనేక మార్పులకు గురి చేస్తుంది. కానీ ఆయన నిరంతర శ్రామికుడు అనేది ఎవరు కాదండి. చంద్రబాబు నాయుడు గారిని మేము పోల్చుకునేది గతంలో కాంగ్రెస్ పాలకులతో. ఇప్పుడు రాజధాని విభజన జరిగిన తర్వాత జగన్ తో మేము పోల్చుకుంటాం. పోతే ఇక్కడేమో కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలకులతో పోల్చుకున్నాం. ఒక విజయభాస్కర్ రెడ్డి కంటే, ఒక మర్రి చెన్నారెడ్డి కంటే, ఒక భవనం వెంకటరావు కంటే, ఒక అంజయ్ కంటే, టంగుటూరు అంజయ్ కంటే, వీళ్ళందరికంటే, అట్లాగే జగన్మోహన్ రెడ్డి కంటే, రాజశేఖర రెడ్డి కంటే మేము అభివృద్ధి కార్యక్రమాల్లో ఎప్పుడు నిరంతరం శ్రమిస్తాము. ఇదిగో మా అభివృద్ధి అని చెప్పి మేము సైబరాబాద్ నిర్మించాము, ఇదిగో హైటెక్ సిటీ. అంటే మేము ఇతర రాష్ట్రాల్లో పూనాలో లేదా, బెంగళూరులో లేదా, అక్కడ ఉద్యోగాలు లేవా, లేకపోతే మద్రాసులో లేదా, అవన్నీ సాఫ్ట్వేర్ లో డెవలప్ కాలేదా అన్నాయి కోటేశ్వరరావు గారు కూడా పెద్దలు చెప్పారు. మేము ఇతర రాష్ట్రాలతో పోల్చుకోవడం లేదండి. మా పరిపాలనలో అంటే చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనలో తను ఏ విధంగా డెవలప్ చేసింది మాత్రమే మేము చెప్తున్నాం. అది చెప్పుకోవడం మా అవసరం, మా పార్టీ అవసరం. మా పార్టీకి విజయభాస్కర్ గారు వాయిస్ మ్యూట్ లోకి వెళ్ళింది, ఒకసారి అన్మ్యూట్ చేస్తారా? విజయభాస్కర్ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, ఒక్కసారి అన్మ్యూట్ చేయండి ప్లీజ్.
మేము పునాన్ని డామినేట్ చేసాము, లేకపోతే బెంగళూరుని డామినేట్ చేసాము, లేకపోతే ఇంకో రాష్ట్రాన్ని, అది మేము పోలికలు తెచ్చుకోవడము. మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మేము ఈ ఘనకార్యాలు సాధించామని చెప్తున్నాం. అందులో తప్పు ఉందా? తప్పు లేదు. పోతే సాఫ్ట్వేర్ అనేది క్లియర్ కట్ గా ఇప్పుడు దానికి శంకుస్థాపన చేస్తామండి. ఒకదానికి అది పూర్తి కావడానికి నానా రకాల అవస్థలు ఉంటాయి. ఈ లోపు శంకుస్థాపన చేసినోడు ఏం చెప్పుకుంటాడు? నేను దానికి రాయి వేసాను, ఫౌండేషన్ స్టోన్ నేను వేసాను అంటాడు. ఇంకోడు కరెక్ట్ గా ఎన్నికలైన తర్వాత ముఖ్యమంత్రి అవుతాడు, లేకపోతే ప్రధానమంత్రి అవుతాడు, నేను ఓపెన్ చేశాను అంటాడు. వాస్తవంగా ఈ మధ్యలో కష్టపడిన వాళ్ళు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎప్పుడు ప్రగతి పదంలో ఉండాలా, రాష్ట్రం పారిశ్రామికీకరణలో మొదటి స్థానంలో ఉండాలా, సాఫ్ట్వేర్ లో ప్రథమ స్థానంలో ఉండాలా, పోతే నిరుద్యోగ యువతకు వృత్తి అందించాలా, పోతే నిరుద్యోగాన్ని తరిమేయాలా. కాబట్టి మేము హామీ ఇచ్చాము, నిరుద్యోగానికి సంబంధించిన కూడా హామీ ఇచ్చాము. పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పించాలా, సాఫ్ట్వేర్ ద్వారా ఉపాధి కల్పించాలా. అదేవిధంగా ఇంకా నిరుద్యోగ యువతని స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా వాళ్ళకి మంచి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలా. వీళ్ళందరినీ అంటే తమ కాళ్ళ మీద తాను నిలబడుకునేలాగా చేయాలా. అదే విధంగా స్త్రీలకు సాధికారత కల్పించాలా. అంటే జనాభాలో సగభాగంగా ఉన్న స్త్రీలకు సాధికారత కల్పించాలా. అదే విధంగా పురుషులకి సాధికారత కల్పించాలా. పోతే పాడి పంటలతో పోతే సముద్ర తీర ప్రాంతం ఉంది, వినండి. సముద్ర తీర ప్రాంతాన్ని డెవలప్ చేయాలా, మత్స్యకారుల అభివృద్ధికి పాటుపడాలా. మనకి విశాలమైనటువంటి 1030 కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం ఉంది. గతంలో శాతవాహనుల కాలంలో బ్రహ్మాండంగా ఓడల రాకపోకలతో విదేశీ వాణిజ్యం జరిగింది. అదే విధంగా మనకి అమరావతి నుంచి మోటుపల్లి తీరాన లంగరేసేవాళ్ళు. ఆ రోజు అమరావతి దగ్గరలో మోటుపల్లి తీరాన లంగరేస్తే రోమ్ నగరానికి బ్రహ్మాండమైన వాణిజ్యం జరిగింది శాతవాహనుల కాలంలో. అదే విధంగా బకింగ్హామ్ కెనాల్ కూడా పునరుద్ధరించాలా. బకింగ్హామ్ కెనాల్ అంటే కాకినాడ నుంచి మద్రాసు దాకా, అది పూర్తి ఎక్స్టెన్షన్ లెక్కేసుకుంటే పాండిచ్చేరి దాకా ఉంది. మన వంతు మద్రాసు బార్డర్ దాకా, అంటే ఆరంభాకం దాటించేదాకా, అటు కాకినాడ నుంచి. మరి ఈ విధంగా వాణిజ్యాన్ని పెంపొందించాలా. జల రవాణా చౌక, జల రవాణా వల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. పోతే ట్రాఫిక్ జాములు కాకుండా ఉంటాయి. ఇది రోడ్డు మార్గం నుంచి జల రవాణా స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్ పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది, ట్రాఫిక్ కాకుండా ఉంటాయి, చౌక అవుతుంది రవాణా. మరి ఇన్ని రకాలుగా మల్టీపర్పస్ బెనిఫిట్స్ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఆయన ఎప్పుడు కూడా ఆయన విజనరీ కాబట్టి ఎప్పుడు డెవలప్మెంట్ మీదనే ఉంటుంది ఆయన దృష్టి. సంక్షేమం ఇవ్వాలా. ఆకలితో నకనకలాడేవాడికి మనం వేదాంతం చెప్తే వింటాడా? వెండు అనే సిద్ధాంతం అయింది. వాడి పొట్ట నింపాలా. కాబట్టి మేము 2 కళ్ళు మాకు సంక్షేమం అభివృద్ధి. కోటేశ్వరరావు గారు అంటే గతంలో కూడా రాష్ట్రం ఏర్పడినప్పుడు టీడీపీ ప్రభుత్వమే ఆ రోజు కూడా ఏర్పడింది, అంటే బీజేపీతో కలిసి జనసేన సపోర్ట్తో కలిసి ఏర్పడింది. ఈసారి అలా కాకుండా పూర్తిగా బీజేపీ, జనసేన, టీడీపీ మూడు పార్టీలు ప్రభుత్వంలో భాగంగా ఉన్నాయి. అదే కాకుండా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా వ్యవహరిస్తున్నారు.